ఆలయం అనే పదం కేవలం ఒక కట్టడాన్ని మాత్రమే కాకుండా ప్రాచీన భారతదేశపు విజ్ఞానాన్ని, శిల్పకళను మరియు ఆధ్యాత్మిక రహస్యాలను తనలో దాచుకుంది. ఆ అంటే ఆత్మ, లయం అంటే లీనమవ్వడం. ఎక్కడైతే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందో, ఏ చోటుకి వెళ్తే మనసులోని ఆలోచనలు అన్నీ ఆగిపోయి ప్రశాంతత లభిస్తుందో దాన్నే ఆలయం అంటారు. ఆలయం అంటే కేవలం దేవుడు ఉండే ఇల్లు మాత్రమే కాదు, అది ఒక శక్తి కేంద్రం. మనం మన ఇంట్లో పూజ చేసుకోవచ్చు, కాని ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మనమీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. విగ్రహం కింద ఉండే యంత్రం, గర్భగుడి నిర్మాణం మరియు పూజల వల్ల అక్కడ ఒక అయస్కాంత శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనసులోని ఆందోళనలు అక్కడ లయం అయిపోయి కొత్త శక్తి పుడుతుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మన శరీరమే ఒక దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః అంటే మన దేహమే ఒక ఆలయం, అందులో ఉండే జీవుడే దేవుడు. బయట ఉండే ఆలయం మనకి ఈ సత్యాన్ని గుర్తుచేయడానికే నిర్మించబడింది. పాతకాలంలో ఆలయ గోపురాలపైన ఉన్న కలశం కేవలం అలంకారం కాదు, అవి రాగితో చేయబడి మెరుపుల నుండి గ్రామాన్ని రక్షించేలా పనిచేసేవి. వాటిలో నింపే నవధాన్యాలు విపత్తుల సమయంలో విత్తనాలుగా ఉపయోగపడేవి. మనలోని అశాంతి, కోపం, అహంకారం ఎక్కడైతే అంతమే ప్రశాంతత మొదలవుతుందో అదే ఆలయం.